మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మీన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ మాసం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, శుక్రుడు, తర్వాత 15వ తారీఖు తర్వాత నుంచి దశమంలో రవి, లాభంలో శని. 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక గురువు గారి వక్రత్యాగం ముగియడం, జనవరి 1 నుంచి కూడా గురువు గారు ఇక్కడ చక్కగా ఫార్వర్డ్ మోషన్లో రాశిలో ఉన్నారు. చాలా వరకు కూడా ఇప్పుడు మీరు అనుకున్న ఫారెన్ ప్రయత్నాలు కావచ్చు, అబ్రాడ్ ప్రయత్నాలు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, ఇంట శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో వెనుకడుగు వేసిన అనేకమైన విషయాలు తప్పకుండా ఇప్పుడు ఫార్వర్డ్లోకి వస్తాయి. తప్పకుండా ఇప్పుడు ముందంజ పడుతుంది. భాగ్యాధిపతి గురుడు తప్పకుండా ఆయన రాశిలో ఉన్నారు, వ్యయాధిపతి కూడా. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి గోయింగ్ అబ్రాడ్, గోయింగ్ సమ్ డిస్టెన్స్ ప్లేసెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నవమాధిపతి వ్యయాధిపతి అయ్యాడు గురుడు, అయినా మేషరాశికి రాశిలోనే ఉన్నారు. సో ఇక్కడ భాగ్యాధిపతి ఎంతైనా ఇక గురు భగవానుడు రాశిలో ఉండి 1, 5, 7, 9 స్థానాలు ఆయన చూడటం, తప్పకుండా ఈ గురువు గారు రాశి సంచారం ఇక్కడ నుంచి ఫార్వర్డ్ మోషన్లో ఉంటాం మీకు ఇంట శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కానీ అనేకమైన కొన్ని సంఘంలో కొంత పలుకుబడి, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులని మీకు పరిచయం చేయడం కానీ ఇక్కడ గురువు గారి ఫార్వర్డ్ మోషన్లోకి ఇప్పుడు రావటం వల్ల కలిగే ఆస్కారాలు ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ ఫాదర్ సపోర్ట్ శుభ్రంగా మనకు కనిపిస్తుంది. ఫాదర్ సపోర్ట్ బాగా కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఫారెన్ ట్రావెల్కి గురించి పెట్టుకున్న, అబ్రాడ్ జర్నీస్ గురించి పెట్టుకున్న, సో లక్ అనేది మాత్రం మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక రాశి వారికి ఫైనాన్స్ విషయానికి వస్తే ఆర్థికపరమైన విషయాలకి ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. మొదటి వారం అంతా బుధ శుక్రులు అష్టమంలోనే ఉంటున్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ వీరికి కలిసి వచ్చే ఆస్కారం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్ నుంచి కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి కావచ్చు, అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వీరికి ఇక్కడ మంచి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది మనకి మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల నుంచి మీరు ఆశించిన విషయాలు కావచ్చు. సో అష్టమంలో బుధ శుక్రుల యొక్క సంచారం తప్పకుండా ఇది మీకు
ఒక మంచి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసే బూస్టప్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేష రాశి వారికి మరి తృతీయాధిపతి షష్టాధిపతి కూడా ఆయనే అష్టమంలో ఉన్నాడు కాబట్టి చిన్నపాటి ఆరోగ్య సంస్థల విషయాల్లో కూడా చిన్నవి నర్వస్కి సంబంధించిన నరాలకు సంబంధించిన విషయాల్లోనూ చిన్న విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. జనవరి 15 నుంచి మకర సంక్రమణ, అక్కడ రవి దశమంలోకి వెళ్తున్నారు. సో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం మార్పులు చేర్పులు, కొంత ఫేవరబుల్గా మీకు పని కరెక్ట్ పని, నాకు తగ్గ పని దొరికిందిరా అనుకునే విధంగా 15వ తారీఖు నుంచి మార్పులు ఉంటాయి. కానీ మొదటి 2 వారాలు మాత్రం రవి కుజ బుధులు, అంటే ముఖ్యంగా 2వ వారం నుంచి 8వ తారీఖు తర్వాత నుంచి 2వ వారం ముఖ్యంగా జనవరి 2వ వారం రవి కుజ బుధులు ముగ్గురు నవమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఓవర్ స్ట్రెయిన్, ఓవర్ స్ట్రెస్, లేకపోతే బాగా అలసిపోవటం, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఖర్చులు కొంచెం ఎక్కువ మోతాదులోనే ఖర్చులు ఉండటం, స్ట్రెయిన్ ఎక్కువ ఉండటం, ఇవి మనకి మాత్రం బాగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి రాహు వ్యయంలో ఉండటం, గురువు గారు కూడా నవమాధిపతి రాశిలోకి రావటం, ఇది మాత్రం ఇండికేటింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఆర్ జర్నీ ఆర్ ప్లేస్ చేంజ్. సో ఇక్కడ రాహు వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. రవి కుజ బుధుల వల్ల కొంత స్ట్రెయిన్ అనేది ఏర్పడుతుంది. ఈ రెండు తప్పించి పెద్దగా ఇబ్బంది కలిగించే క్వశ్చన్ ఏమీ లేదు మనకి. అయితే ఇక్కడ ఈ నవమస్థానంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రహాల యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి శివాలయ దర్శనం అల్టిమేట్గా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే మేషరాశికి రాశ్యాధిపతి కుజుడే నవమంలో ఉన్నారు, ఇక్కడ నవమాధిపతి రాశిలో ఉన్నారు కాబట్టి ఓవర్ స్ట్రెయిన్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఏదో బాగా ఊర్లు తిరిగినంత అలసట, అంత స్ట్రెయిన్ ఉంటుంది, ఖర్చులు. సో ఇక్కడ శివాలయ దర్శనం, ఎందుకంటే కుజుడు మొత్తం మాసం అంతా కూడా ఉంటున్నారు నవమంలో, శివాలయ దర్శనం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దుర్గామాత ఆరాధన చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. రాహు నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవడం చాలా మంచిది. సో ఇక్కడ ఈ స్ట్రెస్ ఎప్పుడు ఏర్పడుతుంది, రాహు వల్ల ఎప్పుడు ఖర్చులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇవి మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం కాబట్టి మనకి ఆ టైంలో ఇంకా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఇక ఈ మన మేష రాశి ఫ్యామిలీ అందరూ కూడా మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం పెట్టుకొని ఈ డిసెంబర్ 9కి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది మనమే నమ్మలేకపోతున్నాం. ఏదో నాకు తోచిన నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని అందరికీ షేర్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, సంకల్పంతో మొదలుపెట్టిన ఈ ఛానల్ ఎంతమంది ఫ్యామిలీని ఇచ్చింది. సో అదేవిధంగా ఈ ఛానల్ ఇంకా గ్రో అయితే బాగుంటుంది, ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే, సో ఎవరన్నా సపోర్ట్ చేద్దాం అనుకునేవారు ఈ ఛానల్కి ఎలా చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ విధంగా సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.